ఫ్రాన్స్కి సౌత్ వెస్ట్ కోస్ట్లో ఉన్న బియారిట్జ్ అనే ప్రదేశం కొన్ని శతాబ్దాల క్రితం చాలా ఆకర్షణీయమైన పట్టణంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఇప్పుడు అది శిథిలావస్థలోకి వచ్చేసింది. కొండలపై ఉన్న విల్లాలు చాలా వరకు మాసిపోయాయి. అయినా కూడా జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉండే హై సీజన్లో ధనవంతులు అప్పుడప్పుడు గ్యాంబ్లింగ్ ఆడడం కోసం, లొకేషన్ ఆస్వాదించడం వంటి విశ్రాంతి కార్యకలాపాలకు వస్తూ ఉంటారు. సొంత విల్లాలు లేని వాళ్ళు ఆ పక్కనే ఉన్న విలాసవంతమైన హోటల్లో ఉంటారు. ఆ హోటల్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రకృతిలోనే ఒక అత్యంత అద్భుతమైన ప్లేస్లో ఉంది. ఒక పక్క లైట్ హౌస్ భారీగా ఎత్తైన రాళ్ల మీద నిర్మించబడింది. సముద్ర గర్భం నుంచి బయటికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక సాయంత్రం ఆ హోటల్ లాబీలోకి ఒక అందమైన అమ్మాయి ఆకర్షణీయమైన బట్టలు వేసుకొని సొగసైన టోపీతో నడుచుకుంటూ కారిడార్ గుండా వెళ్తూ ఉంటే అక్కడున్న అమ్మాయిలు అసూయగా చూశారు. అబ్బాయిలకైతే ఈల వెయ్యాలనిపించింది ఆ ఫిగర్ చూసి. ఎంత మారువేషలో ఉన్నా ట్రేసీ ఫిగర్కి ఉన్న క్రేజే వేరు. ఆమె లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి తల సరిగ్గా దువ్వుకోకుండా నలిగిపోయిన బట్టలతో కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చి ట్రేసీకి డాష్ ఇచ్చాడు. ఆమె పర్స్ ఎగిరి కింద పడింది. సారీ మేడం అని ఆ కింద పడిన పర్స్ ట్రేసీకి ఇచ్చాడు. ట్రేసీ కూడా రిచ్ లుక్ క్యారెక్టర్లో ఉంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి దర్జాగా ఇట్స్ ఓకే అన్నట్టు తల ఊపింది. ఒక అటెండర్ ట్రేసీని లిఫ్ట్లోకి తీసుకెళ్లి 3rd ఫ్లోర్ దగ్గర దింపేశాడు. ఆమె స్వీట్ రూమ్ 312 సెలెక్ట్ చేసుకుంది. హోటల్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో రూమ్ సెలెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ట్రేసీ అనుభవం నేర్పింది. ఆ రూమ్లో ప్రతి కిటికీ నుండి సిటీ వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో సీ వ్యూ కూడా అంతే అద్భుతంగా కనిపిస్తుంది. సరిగ్గా ఆమె కిటికీ కిందే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ట్రేసీ రూమ్ లాక్ చేసుకుని టైట్గా పట్టేసి ఉన్న గోల్డ్ కలర్ విగ్ తీసి తల కొంచెం మసాజ్ చేసుకుంది. రాత్రి 8 గంటలు అవుతూ ఉండగా ట్రేసీ హోటల్ బార్లో మారు వేషంలో కూర్చునుంది. ఉదయం ట్రేసీని ఢీకొన్న అతను మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి సారీ మేడం, ఈవినింగ్ అనుకోకుండా అలా జరిగిపోయింది, మళ్ళీ చాలా సారీ అన్నాడు. ట్రేసీ అతని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అది వదిలేయండి, ఎక్కువ ఆలోచించద్దు. ఏం తాగాలనుకుంటున్నారు అని అడిగాడు ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. షాంపైన్ అని బదులిచ్చింది ట్రేసీ. ఓకే మేడం అంటూ ఆర్డర్ చేసి మేడం, నేనొక ప్రొఫెసర్నండి, ఇటీవలే నాకు ఒక అద్భుతం జరిగింది. అసలు ఇది ఒక స్ట్రేంజర్తో డిస్కస్ చేసే విషయం కాదు, కానీ ఇది నాలో దాచుకోలేకపోతున్నాను అంటూ ఆమెకు కొంచెం దగ్గరగా వచ్చి వాయిస్ తగ్గించి మెల్లిగా అన్నాడు. నిజం చెప్పాలంటే నేను ఒక సింపుల్ స్కూల్ టీచర్నండి. నేను హిస్టరీ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్టే, కానీ అందరికీ నచ్చదు అన్నాడు. ట్రేసీ మర్యాదపూర్వకమైన ఎక్స్ప్రెషన్తో వినసాగింది. యాక్చువల్గా మేడం, నాకు కొన్ని నెలల వరకు కూడా ఈ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గానే అనిపించేది అన్నాడు. అవునా, ఏం జరిగింది ప్రొఫెసర్ కొన్ని నెలల ముందు అని అడిగింది. మేడం, నేను ఒక స్పానిష్ ఆర్మాడా మీద రీసెర్చ్ చేస్తున్నాను. స్పానిష్ ఆర్మాడా అంటే అదొక షిప్ పేరు మేడం. స్టూడెంట్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని ఆ షిప్ గురించి ఏదైనా నోట్స్ దొరుకుతుందేమో అని లోకల్ మ్యూజియంస్కి వెళ్ళాను. అప్పుడే ఆ మ్యూజియం ఆర్కైవ్స్లో ఒక పాత డాక్యుమెంట్ని చూశాను. అది చాలా ఇతర డాక్యుమెంట్స్తో కలిసిపోయింది. దాని మీద 1588లో ప్రిన్స్ ఫిలిప్ పంపిన రహస్య దండయాత్ర వివరాలున్నాయి మేడం. వాటిలో బంగారంతో నిండి ఉన్న షిప్ ఒకటి తుఫాన్లో పడి మునిగిపోవలసింది, కానీ అది ఎటువంటి జాడ లేకుండా అదృశ్యం అయిపోయింది అన్నాడు. మునిగిపోవలసిన షిప్పా అని అడిగింది ట్రేసీ ఆశ్చర్యంగా. అవునండి, కానీ నా దగ్గరున్న రికార్డ్స్ ప్రకారం ఆ షిప్ కెప్టెన్తో పాటు ఆ షిప్లో ఉన్న సిబ్బంది అందరూ కలిసి ఆ షిప్ని ఒక నిర్జీవమైన గుహ దగ్గరకు తీసుకెళ్లి అక్కడ బలవంతంగా ముంచేశారు. తర్వాత తిరిగి వచ్చి ఆ నిధి మొత్తం పంచుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళు తిరిగి రాకముందే పాపం పైరేట్స్ చేతిలో దాడికి గురయ్యి అందరూ చనిపోయారు. ఆ పైరేట్ షిప్లో ఉన్న దొంగలు ఎవరికి చదవడం కానీ రాయడం కానీ రాదు. అందుకే ఈ డాక్యుమెంట్ ఇప్పటి వరకు ఉంది. వాళ్ళకి డాక్యుమెంట్ వాల్యూ ఏంటో తెలియదు మేడం అన్నాడు. అతని గొంతు ఉత్సాహంతో నిండిపోయింది. ఒక్కసారి ఎవరైనా గమనిస్తున్నారేమో అని చుట్టూ చూసి మళ్ళీ మాటలు కొనసాగించాడు. మేడం,
ఇప్పుడు ఆ నిధిని ఎలా చేరుకోవాలో అన్న మ్యాప్ తాలూకా పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి మేడం అన్నాడు. వావ్, అదృష్టవంతులు ప్రొఫెసర్ మీరు అంది ట్రేసీ ప్రశంసనీయంగా. మేడం, ఆ బంగారం ఇప్పుడున్న కరెన్సీతో పోలిస్తే 500 కోట్లతో సమానం మేడం. లైఫ్ సెట్ అయిపోద్దు మేడం. కాకపోతే ఆ నిధి బయటికి తీసుకురావాలి అన్నాడు. మరేంటి మీ ప్రాబ్లం, ఎందుకు ఆగారు అని అడిగింది ట్రేసీ. డబ్బు మేడం, అక్కడికి చేరుకోవడానికి నేను కూడా ఒక షిప్ రెంట్కి తీసుకోవాలి కదా మేడం అన్నాడు. ఓకే ఓకే, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగింది ట్రేసీ. మేడం, అది ఒక 8 crores వరకు ఖర్చు అవుతుంది మేడం. బట్ నిజం చెప్పాలంటే మేడం, నేను ఒక చాలా పెద్ద తప్పు చేశాను. నా లైఫ్ సేవింగ్స్ మొత్తం అంతా కలిపి 1,07,00,000 ఉంటే అది తీసుకెళ్ళి తక్కువ టైంలో షిప్కి కావాల్సినంత డబ్బంతా సంపాదించేద్దామనే ఆశతో క్యాసినోలో గ్యాంబ్లింగ్ ఆడాను మేడం. కానీ అని అతను ఇంకా పూర్తి చేయకముందే ట్రేసీ అంది. కానీ మొత్తం అంతా పోయింది అంతేనా అని అతను బాధతో తలూపాడు. ఈలోగా బేరర్ డ్రింక్ తీసుకొచ్చి గ్లాస్లో పోశాడు. ఇద్దరూ చీర్స్ చెప్పుకుంటూ సైలెంట్గా డ్రింక్ సిప్ చేస్తున్నారు. ఆ సైలెన్స్ని భంగపరుస్తూ అతను అన్నాడు, సారీ మేడం, ఇదంతా చెప్పి మీకు బోర్ కొట్టించాను. అసలు మీలాంటి అందమైన అమ్మాయికి నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడమే తప్పు అన్నాడు. అయ్యో, మీరలా అనుకోకండి. మీ స్టోరీ నిజంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ఆ నిధి ఎక్కడున్నది అనేది మీకు ఖచ్చితంగా తెలుసా అని అడిగింది. అసలు అందులో డౌట్ లేదు మేడం. నా దగ్గర ఆ షిప్పింగ్ ఒరిజినల్ ఆర్డర్స్తో పాటు కెప్టెన్ గీసిన మ్యాప్ కూడా ఉంది. ఆ నిధి ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ నాకు తెలుసు మేడం అన్నాడు ఉత్సాహంగా. ఆమె అతన్ని ఒక క్షణం అధ్యయనం చేసి, కానీ మీకు 8 కోట్లు కావాలి అంది. ఆ ప్రొఫెసర్ మళ్ళీ బాధగా నవ్వి, అవునండి, 500 కోట్ల నిధి కోసం 8 crores కావాలి అని ఇంకొక సిప్ తాగాడు. అరేంజ్ అవుతుంది అంది ట్రేసీ. అతను డ్రింక్ తాగడం ఒక్కసారిగా ఆపి, ఏంటి మేడం అని అడిగాడు. మీకు పార్ట్నర్షిప్ తీసుకునే ఉద్దేశం ఉందా అని అడిగింది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, పార్ట్నరా? లేదు మేడం, అసలు నేను ఒక్కడనే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే డబ్బు పోయింది అన్నాడు మళ్ళీ బాధగా. ప్రొఫెసర్ గారు, ఒకవేళ మీకు ఆ డబ్బు నేనిస్తే అని ట్రేసీ అంటూ ఉండగా అతను అడ్డంగా తలూపుతూ, లేదు మేడం, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. మీ డబ్బు పోయే ఛాన్స్ చాలా ఉంది. అలాగని జరిగితే నేను నన్ను ఎప్పటికీ క్షమించుకోలేను మేడం అన్నాడు. కానీ మీకు ఖచ్చితంగా ఆ నిధి ఉన్న స్పాట్ తెలుసు అన్నారు కదా. తెలుసు మేడం, ఆ విషయంలో నేను 100% పాజిటివ్. కానీ ఏదైనా జరగచ్చు మేడం, గ్యారంటీ లేవు. మొత్తం రిస్క్తో కూడుకున్న పనే అన్నాడు. జీవితంలో దేనికి గ్యారంటీ లేదండి. మీ సమస్యని నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ నేను మీ డబ్బు సమస్యని సాల్వ్ చేస్తే మనిద్దరికీ లాభం ఉంటుంది కదా అని అడిగింది. మేడం, ఒక్కసారి ఆలోచించండి మేడం. 8 కోట్లు అనేది తక్కువ డబ్బేం కాదు. పోతే చాలా కష్టం, భరించలేరు అన్నాడు. పర్వాలేదు, నేను భరించగలను. మీరు డబ్బు గురించి మర్చిపోండి. ఈ పెట్టుబడికి నాకు లాభం వస్తుంది కదా అంది ట్రేసీ. అఫ్ కోర్స్ మేడం, ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది అని అలా కుర్చీలో కొంతసేపు కూర్చొని ఆలోచించాడు. ఫైనల్గా అతను అన్నాడు, ఓకే మేడం, మీరు పెట్టుబడి పెడితే ఆ నిధికి మనం 50-50 పార్ట్నర్స్ అవుతాం అన్నాడు. ట్రేసీ నవ్వి, నాకోకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని అడిగింది. వెంటనే మేడం అన్నాడు ప్రొఫెసర్. అతని ఫేస్లో ఇప్పుడు బాధలుక్ లేదు, ఫుల్ ఎనర్జీతో నిండిపోయాడు. ఒక షిప్ రెడీగా ఉంది మేడం. అందులో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్న ఇంజిన్ కూడా ఉంది. కాకపోతే ఒక 4 క్రూ మెంబర్స్ ఉన్నారు. మనకు దొరికిన దాంట్లో ఒక చిన్న పర్సంటేజ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అన్నాడు. ఓకే, ఇద్దాం అంది ట్రేసీ అంగీకారంగా. మేడం, మనం వీలైనంత త్వరగా బయలుదేరాలి మేడం, లేకపోతే షిప్పింగ్ ఎవడో బుక్ చేసేసుకుంటాడు అన్నాడు. నేను 5 daysలో మనీ రెడీ చేస్తాను అంది ట్రేసీ. వండర్ఫుల్ మేడం, అసలు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవడానికి మనకు ఆ 5 days సరిపోతుంది. అసలు మనం కలవడమే ఒక అద్భుతం మేడం, ఇదంతా మన రాత మేడం అన్నాడు అతను. ఇద్దరు గ్లాసెస్తో మళ్ళీ చీర్స్ చెప్పుకుంటూ ఉండగా ట్రేసీ ఆ గది చుట్టూ చూసి ఒక్కసారిగా స్తంభించిపోయింది. దూరంగా ఒక మూలన్న టేబుల్ దగ్గర జెఫ్ స్టీవెన్స్ ఒక చిరునవ్వు నవ్వుతూ ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. అతని పక్కనే నగలతో అలంకరించబడిన ఒక అమ్మాయి మెరిసిపోతూ కనిపించింది. ఆ ప్రొఫెసర్ ట్రేసీతో, ఎక్స్క్యూజ్ మీ మేడం, చేయాల్సిన పని చాలా ఉంది, వెళ్ళాలి, మీతో టచ్లో ఉంటాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మీ ఫ్రెండ్ ఏంటి, నువ్వు ఇంత అందంగా రెడీ అయినా ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అని ఒక స్వరం వినిపించింది పక్క నుంచి. ఒక్కసారిగా ట్రేసీ తల పైకెత్తి చూసింది. జెఫ్ ఆమె టేబుల్ పక్కనే నిలబడి ఉన్నాడు. కొన్ని క్షణాల క్రితం ప్రొఫెసర్ కూర్చున్న కుర్చీలో కూర్చుంటూ, కంగ్రాచ్యులేషన్స్ ట్రేసీ, ఇంతకు ముందు నువ్వు చేసిన దోపిడీ నేను చేద్దాం అనుకున్నా, కానీ నాకన్నా ముందు నువ్వే చేసేసావు అన్నాడు. నువ్వు మెచ్చుకున్నావంటే అది నిజంగానే పెద్ద పోగొట్ట అంది ట్రేసీ.
నీ కారణంగా నేను చాలా డబ్బు లాస్ అయిపోతున్నాను తెలుసా. ఏం పర్వాలేదు, అలవాటైపోతుందిలే అంది ట్రేసీ. జెఫ్ తన ముందున్న గ్లాస్ని అటు ఇటు తిప్పుతూ అడిగాడు, ఏమంటున్నాడు ప్రొఫెసర్ అని. అతనికి తెలుసా అని అడిగింది ట్రేసీ ఆశ్చర్యంగా. అలాగే అనుకో అన్నాడు. ఏం లేదు, నేను డ్రింక్ చేస్తూ ఉంటే నేను కూడా తాగచ్చా అని అడిగాడు. వచ్చి కూర్చో అన్నాను, అంతే అంది. డ్రింక్ తాగుతూ అలాగే నిధి గురించి కూడా చెప్పాడా అని అడిగాడు. ఒక్కసారిగా ట్రేసీ అప్రమత్తం అయింది. ఆ సంగతి నీకెలా తెలుసు అని అడిగింది. జెఫ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, ఏంటి ఆడి మాటలు నమ్మేశావా ఏంటి? అది చాలా పాత ట్రిక్ ట్రేసీ, భూమి పుట్టినప్పటి నుంచే ఉంది, దానికి నువ్వు పడ్డావంటే నాకు షాకింగ్గా ఉంది అన్నాడు. చూడు, ఈ మ్యాటర్ నీతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ప్రొఫెసర్ దగ్గర సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంది ట్రేసీ. జెఫ్ నమ్మలేనట్టు తల విదిలించి, ట్రేసీ అతను నిన్ను బుట్టలో పడేయడానికి చూస్తున్నాడు. అతను ఒక మునిగిపోయిన షిప్పు, అందులో నిదుండిపోయింది, దాన్ని బయటికి తీసుకురావాలి, ఆ స్టోరీగా చెప్పాడు. ఎంత అడిగాడు చెప్పు నిన్ను అని అడిగాడు. ట్రేసీ సీరియస్గా అంది, జెఫ్ ఇది నీకు అనవసరం, నా డబ్బు నా ఇష్టం అంది. సరేనే ఇష్టం, ఆ తర్వాత నేను వార్నింగ్ ఇవ్వలేదు అని మాత్రం చెప్పకమ్మా అన్నాడు. ఏమో నీకు కూడా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నన్ను డైవర్ట్ చేస్తున్నామేమో అంది. ఓరి బాబోయ్, ఇంత అనుమానం ఏంటి ట్రేసీ నీకు నా మీద అని అడిగాడు. సింపుల్గా చెప్పాలంటే నేను ఏ విషయంలో కూడా నేను నమ్మను అంటూ చేతిలో ఉన్న గ్లాస్ అంచు మీద నుండి అతని ఫేస్ని గమనించింది. నిజంగానే అందగాడు, అందమైన కళ్ళు అనుకుంది. ఎప్పుడైనా నీట్గా లీగల్గా బిజినెస్ చేసుకుందాం అని అనిపించిందా నీకు? చేస్తే చాలా సక్సెస్ఫుల్ అవుతావు నిజంగా అంది. జెఫ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి లీగల్ బిజినెస్సా? ఈ లైఫ్ వదిలేసుకున్నా జోక్ చేస్తున్నావా అని అడిగాడు. నువ్వెప్పుడు ఇలా కాన్ ఆర్టిస్ట్గానే ఉన్నావా అని అడిగింది. కాన్ ఆర్టిస్టా? చచా, నేనొక బిజినెస్ మ్యాన్ని అని బదులిచ్చాడు. అవునా, ఎలా అయ్యావు నువ్వు బిజినెస్ మ్యాన్ అని అడిగింది. నాకు 14 years ఉన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి సర్కస్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏవేవో జరిగేలే, లైఫ్లో చాలా నేర్చుకున్నా. అవన్నీ ఎందుకులే కానీ, ఈ పక్కన దగ్గరలో స్టేడియంలో పెలోటా గేమ్ జరుగుతుంది. నా దగ్గర 2 tickets ఉన్నాయి. ఇందాక నా పక్కన కూర్చున్న అమ్మాయికి రావడం కుదరదంట, నువ్వు వస్తావా అని అడిగాడు. ట్రేసీ నో చెప్పలేకపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లో భోజనం చేశారు. చాలా రుచిగా అనిపించింది. పాలిటిక్స్ గురించి, బుక్స్ గురించి, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేసుకున్నారు. జెఫ్ చాలా తెలివైన అబ్బాయి అని అర్థమైంది ట్రేసీకి. చాలా నాలెడ్జ్ ఉంది అబ్బాయికి అనుకుంది. ట్రేసీ గారు, 14 yearsకే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే లైఫ్ చాలా నేర్పిస్తుందండి. లైఫ్ గురించి చాలా ఫాస్ట్గా క్లారిటీ వచ్చేస్తుంది. ముందు మనం ఏం చేయాలనుకుంటున్నామో మనకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత జనం ఏం కోరుకుంటున్నారు అన్న దాని మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్నామే ఈ మోసాలు, ఇదొక జో జిట్సు అనే మార్షల్ ఆర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. జో జిట్సులో మీరు గెలవాలంటే మీ ప్రత్యర్థి బలాన్ని మీకు వీలుగా వాడుకుంటారు. ఈ మోసం అనే కాన్ గేమ్లో అవతలి వ్యక్తి దురాశని మీకు వీలుగా వాడుకుంటారు. మొదటి అడుగు మీరు వేస్తే చాలు, ఆ తర్వాత అంతా అవతలి వాళ్లే మీ పని చేసుకుంటూ పోతారు అన్నాడు. ట్రేసీకి చాలా నవ్వొచ్చింది. వాళ్ళిద్దరి ఐడియాస్, మైండ్ సెట్స్ ఎంత దగ్గరగా ఉన్నాయో అని ఆశ్చర్యపోయింది. నిజానికి అతనితో కలిసి టైం స్పెండ్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమెకి ఖచ్చితంగా తెలుసు, వీడికి అవకాశం వస్తే ఆమెని మోసం చేయడానికి అస్సలు వెనకాడడు అని. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. పెలోటా అనే గేమ్ ఒక పెద్ద అవుట్డోర్ మైదానంలో ఆడతారు. ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉంటుంది గ్రౌండ్ అంతా. కోర్టుకి ఇరువైపులా గ్రీన్ కలర్లో కాంక్రీట్ బోర్డ్స్ ఉంటాయి. సెంటర్లో గేమ్ ఆడతారు. ట్రేసీ, జెఫ్ ఇద్దరూ స్టేడియంకి చేరుకునేసరికి స్టేడియం అంతా జనంతో నిండిపోయింది. ఆటగాళ్లు ఆట ప్రారంభించేశారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చోడానికి ఒక 4 feet హైట్ ఉన్న బెంచెస్ అన్నీ అమర్చబడి ఉన్నాయి. ఆటగాళ్లు చాలా ఇంటెన్సిటీతో ఆడుతున్నారు. ప్రతి జట్టు సభ్యులు బాల్ని కాంక్రీట్ గోడపైకి కొట్టారు. అలాగే చేతులకు కట్టిన పొడవైన ఇరుకైన బుట్టలో ప్రత్యర్థులు ఆ బాల్ని పట్టుకోవాలి. ప్రత్యర్థులు బాల్ని పట్టుకోవడం వీలైనంత కష్టతరంగా, అసాధ్యంగా చేయడమే ఆట లక్ష్యం. పెలోటా ఒక వేగవంతమైన, ప్రమాదకరమైన ఆట. ఆటగాళ్ళు ఎవరైనా బంతిని క్యాచ్ చేయడం మిస్ అయినప్పుడు జనం కేకలతో విజిల్స్ వేస్తున్నారు. ఆటని మరీ ఇంత సీరియస్గా తీసుకుంటున్నారేంటి అంది ట్రేసీ. సీరియసా? ట్రేసీ, దీని మీద ఎంత బెట్టింగ్ జరుగుతుందో తెలుసా? ఇది కూడా ఒక గ్యాంబ్లింగ్ టైపే అన్నాడు జెఫ్. ప్రేక్షకులు ఇంకా స్టేడియంలోకి వస్తూ ఉండడంతో కూర్చోవడానికి బెంచెస్ మీద ప్లేసెస్ సరిపోవడం లేదు. రద్దీగా మారింది. అందరూ ఇరుకిరుకుగా కూర్చుంటున్నారు.
ట్రేసీ బాడీ జెఫ్కి దగ్గర అయినట్టు గుర్తించింది. జెఫ్ అది పట్టించుకోవడం లేదు. ఆటలో నిమగ్నమైపోయాడు. నిమిషాలు గడిచే కొద్దీ ఆట యొక్క వేగం, క్రూరత్వం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. అభిమానుల అరుపులు స్టేడియంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆట మధ్యలో అనుకోకుండా బాల్ ఎగిరి జెఫ్ ట్రేసీ కూర్చున్న బెంచ్ వైపు వేగంగా వస్తుంది. ప్రేక్షకులందరూ ఆ బాల్ని పట్టుకోవడం కోసం పరుగులు తీశారు. ఆ ఉత్సాహంలో ప్రేక్షకులు ఎవరిని పట్టించుకోవడం లేదు, బాల్ వైపే చూస్తున్నారు. వెంటనే జెఫ్ ట్రేసీని నేలపైకి నెట్టాడు. అతని శరీరంతో ఆమెని కప్పేశాడు. బంతి నేరుగా వాళ్ల తల మీదుగా ప్రయాణించి పక్కనే ఉన్న గోడకి ఢీకొట్టిన శబ్దం వినిపించింది. జెఫ్ బాడీ వెయిట్ అంతా ట్రేసీ ఫీల్ అయింది. అతని ఫేస్ ఆమె ఫేస్కి దగ్గరగా ఉంది. ఒక్క క్షణం తర్వాత ఆమెని పైకి లేపాడు. ఏదో తెలియని భావోద్వేగం ఇద్దరి మధ్యలో జరిగింది. ట్రేసీ మెల్లిగా అంది, నేనింక హోటల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని. హోటల్ లాబీ దగ్గర ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకున్నారు. ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేశాను అంతే ట్రేసీ. ట్రేసీ, ఒకటి అడుగుతాను, నువ్వు నిజంగా ప్రొఫెసర్ షిప్ స్కీమ్తో ముందుకు వెళ్ళడం లేదు కదా అని అడిగాడు. వెళ్తున్నాను అంది ట్రేసీ. జెఫ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూసి అడిగాడు, ట్రేసీ, నువ్వింకా నేను ఆ షిప్లో గోల్డ్ కోసమే ఆశపడుతున్నాను అనుకుంటున్నావా అని అడిగాడు. ఆమె కూడా అతని కళ్ళల్లోకి సూటిగా చూసి కాదా అని అడిగింది. అతని ఎక్స్ప్రెషన్ కొంచెం సీరియస్గా మారి గుడ్ లక్ అన్నాడు. గుడ్ నైట్ జెఫ్ అంది. ట్రేసీ అతని హోటల్ బయటికి వెళ్లడం చూస్తూ ఉండగా పక్క నుంచి ఒక హోటల్ బాయ్ వచ్చి గుడ్ ఈవినింగ్ మేడం, మీకోసం ఒక లెటర్ వచ్చింది అంటూ లెటర్ అందించాడు. ఆ లెటర్ ప్రొఫెసర్ నుండి వచ్చింది. ప్రొఫెసర్ ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. చాలా పెద్ద ప్రాబ్లం అది. అతను అర్మాండో గ్రాంజర్ అనే ఇల్లీగల్ క్యాజినో ఓనర్కి ఎదురుగా కూర్చొనున్నాడు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న క్యాజినోలలాగా కాకుండా ఈ క్యాజినోలో పందాలకి ఒక లిమిట్ అనేది ఉండదు. అర్మాండ్ గ్రాంజర్ కస్టమర్స్ ఎప్పుడు అరబ్ యువరాజులు, ఇంగ్లీష్ కింగ్స్, ఆఫ్రికా దేశాధినేతలు ఉంటారు. చిన్న చిన్న దుస్తులు వేసుకున్న అందమైన అమ్మాయిలు కాంప్లిమెంటరీ షాంపెయిన్స్, విస్కీల కోసం ఆర్డర్స్ తీసుకొని గది చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అర్మాండ్ గ్రాంజర్ చూడ్డానికి జస్ట్ 5 feet 4 inches మాత్రమే ఉంటాడు. అమ్మాయిల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తాడు. అండర్ వరల్డ్తో, పోలీసులతో ఉన్న కనెక్షన్స్ కారణంగా అతని ఇల్లీగల్ క్యాజినో ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. అతనికి ఎదురొచ్చిన వాళ్ళకి తెలుసు ఆ 5 feet 4 inches పొట్టి మనిషి ఎంత ప్రమాదకరమైన వాడో. ఇప్పుడు అర్మాండ్ గ్రాంజర్ ప్రొఫెసర్ ఎదురుగా కూర్చొని అతని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాడు. చెప్పు, నీ మునిగిపోయిన షిప్ కదా ఒక అమ్మాయికి చెప్పొచ్చావు కదా, ఏం తెలుసు నీకు ఆ అమ్మాయి గురించి అని అడిగాడు. అతని గొంతు కోపంతో ఉందని తెలుస్తూనే ఉంది. ఏదో పెద్ద పొరపాటే చేశాను అనుకున్నాడు ప్రొఫెసర్. సార్, ఆ అమ్మాయి పేరు బ్యారోనెస్, ఒక విడో సార్. హస్బెండ్ ఆమెకి చాలా ఆస్తి విడిచిపెట్టి పోయాడు సార్. ఆ అమ్మాయి 8 కోట్లు ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ చేస్తుంది. ఒకసారి ఆ డబ్బు మన చేతికి చిక్కాక మన షిప్కి ఏదో యాక్సిడెంట్ అయింది, దానికి రిపేర్ చేయించడానికి మరొక 50 లక్షలు కావాలి అంటాం. ఆ తర్వాత ఇంకో 1 కోటి అడుగుతాం. అంటే అది సార్ మనం ఎప్పుడూ చేసే స్కీమ్ లాగే కదా సార్. ఫోన్ చేసి మీ నంబర్కి లాటరీ తగిలింది, ఆ డబ్బు మీకు చేరుకోవాలంటే కొంత డబ్బు కట్టండి, అలాంటి స్కీమే సార్ అంటూ కోపంగా ఉన్న గ్రేంజర్ ఫేస్ చూసి అసలు ప్రాబ్లం ఏంటి సార్ అని అడిగాడు. ప్రాబ్లం ఏంటా అని కోపంగా అన్నాడు గ్రాంజర్. ఇందాక మనోడొకడు ఫోన్ చేశాడు. నువ్వు చెప్పిన బ్యారోనిస్ అనే అమ్మాయి ఉంది కదా, దానిది నకిలీ పాస్పోర్ట్. దాని అసలు పేరు ట్రేసీ విట్నీ, అమెరికా అమ్మాయి అన్నాడు. ప్రొఫెసర్ నోట్లో తడి ఆరిపోయింది ఆ మాట వినగానే. అయినా అన్నాడు, సార్ కానీ మన స్కీమ్ మీద ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించింది సార్. నిజమా? అదొక కాన్ ఆర్టిస్ట్రా, పెద్ద దొంగది. నువ్వు ఒక మోసగత్తని మోసం చేద్దామని చూస్తున్నావు. సార్ కానీ ఆ అమ్మాయి మన ప్లాన్కి ఓకే చెప్పింది సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎందుకు చెప్పలేదు సార్ అని అడిగాడు. అర్మాండ్ గ్రేంజర్ స్వరం కొంచెం చల్లబడింది. అదే నాకు అర్థం కావట్లేదు ప్రొఫెసర్. ఆ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నాను. అది తెలియగానే దాని కాళ్ళు చేతులు కట్టేసి సముద్రం మధ్యలో నిమజ్జనం చేస్తా అన్నాడు అర్మాండ్ గ్రాంజర్. నన్నే మోసం చేద్దాం అనుకుంటుందా? ఏ ప్రొఫెసర్, నువ్వు ఒక పని చేయి, ఆ అమ్మాయికి ఫోన్ చేయి. నా ఫ్రెండ్ ఒకడు సగం డబ్బు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాడు, అతను మిమ్మల్ని కలవడానికి హోటల్కి వస్తున్నాడని చెప్పు. ఈ పనైనా సరిగ్గా చేసి చావగలవా? చెప్తాను సార్, డెఫినెట్గా ఇప్పుడే చెప్తాను అన్నాడు. అర్మాండ్ గ్రాంజర్కి సీక్రెట్స్ అంటే చాలా అసహ్యం. మునిగిపోయిన నిధి అనే కాన్సెప్ట్ చాలా శతాబ్దాల నుండి పనిచేస్తున్న ట్రిక్కే, కానీ దాని బాధితులు అమాయకులై ఉండాలి. కానీ ఈ అమ్మాయి ఒక కాన్ ఆర్టిస్ట్. ఈ ట్రిక్కి పడిపోయే ఛాన్సే లేదు. ఎందుకు ఎస్ చెప్పింది?
ఆ రహస్యమే గ్రేంజర్ కనుక్కోవాలనుకున్నాడు. అతనికి దాని సమాధానం దొరికిన తర్వాత ఆమెని విన్సెంట్కి అప్పగించాలనుకున్నాడు. విన్సెంట్ క్రూరమైన వ్యక్తి. చేతికి చిక్కిన వాళ్ళని హింసించి మరీ చంపుతాడు. అర్మాండ్ గ్రాంజర్ కారు ట్రేసీ విట్నీ ఉంటున్న హోటల్ ముందు ఆగింది. అతను లాబీ గుండా నడుచుకుంటూ డెస్క్ క్లర్క్ దగ్గరికి వెళ్ళి, బ్యారోనెస్ స్వీట్ రూమ్ నంబర్ ఎంత అని అడిగాడు. అసలు గెస్ట్లు ఉంటున్న రూమ్ నెంబర్స్ ఏవి బహిర్గతం చేయకూడదు అనే స్ట్రిక్ట్ రూల్ ఒకటి ఉన్నప్పటికీ అలాంటి రూల్స్ ఏవి అర్మాండ్ గ్రాంజర్కి వర్తించవు. స్వీట్ రూమ్ నెంబర్ 312 సార్ అంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ అని చెప్పి అతను ఒక అడుగు ముందుకు వేస్తూ ఉండగా, రూమ్ నెంబర్ 311 కూడా సార్ అంది. అతను ఒక్కసారిగా ఆగిపోయి, ఏంటి అని అడిగాడు. అవును సార్, ఆమె 2 పక్క రూమ్స్ తీసుకున్నారు అంది. అవునా, ఆమె పక్క రూమ్లో ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉండడం లేదు సార్ అంది. ఎవరూ లేరా? షూరా అని అడిగాడు. అవును సార్, అదెప్పుడు లాక్ చేసే ఉంటుంది. మేడం గారు పనివాళ్లను కూడా దూరంగా ఉండమని ఆదేశాలు ఇచ్చారు అంది. ఆశ్చర్యంగా అనిపించింది గ్రాంజర్కి. మీ దగ్గర పాస్కి ఉంటది కదా అని అడిగాడు. అతనికి నో చెప్తే ఏమవుతుందో ఆ అమ్మాయికి బాగా తెలుసు. అందుకే ఏమాత్రం సంకోచించకుండా, డిస్కషన్ లేకుండా పాస్కి అర్మాండ్ గ్రాంజర్ చేతికి అందించింది. అతను బ్యారోనెస్ స్వీట్ రూమ్ డోర్ దగ్గరికి చేరుకునేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంది. తలుపు తోసుకొని లోపలికి ప్రవేశించాడు. రూమ్ అంతా ఖాళీగా ఉంది. ఎవ్వరూ కనిపించలేదు. హలో, ఎవరైనా ఉన్నారా లోపల అని అడిగాడు. బాత్రూమ్ లోపల నుండి ఒక అమ్మాయి స్వరం వినిపించింది. నేను స్నానం చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. ఈ లోపు డ్రింక్ ఏదైనా ఫిక్స్ చేసుకుని తాగండి అంది. పర్వాలేదు బ్యారోనెస్, టైం తీసుకోండి. బ్యారోనెస్ తొక్కేం కాదు, నాతోనే ఆటలాడతావా? ఆట అంటే ఏంటో నేను చూపిస్తానే నీకు అనుకుంటూ ట్రేసీ తీసుకున్న ఇంకో రూమ్ వైపు నడిచాడు. అది లాక్ చేసుంది. గ్రాంజర్ పాస్కీతో తలుపు తెరిచాడు. అతను రూమ్లోకి ప్రవేశించగానే ఒక రకమైన వాసన వచ్చింది. రూములో ఎవరూ ఉండడం లేదు అని క్లర్క్ చెప్పింది. మరి రూమ్ దేనికి అవసరం ట్రేసీకి అని అనుకుంటూ రూమ్ అంతా అబ్జర్వ్ చేశాడు. ఒక నల్లటి వైర్ గోడకి ఉన్న సాకెట్కి కనెక్ట్ చేసి కనిపించింది. ఆ వైర్ ఎండింగ్ ఎక్కడుందా అని చూసుకుంటూ వెళ్ళాడు. అది ఒక అల్మారా లోపలికి చొచ్చుకుపోయి ఉంది. సరిగ్గా వైర్ సరిపోయేంత వరకు మాత్రమే డోర్ తెరిచుంది. గ్రాంజర్ వెళ్ళి ఆ అల్మారా డోర్ ఓపెన్ చేసి చూశాడు. లోపల ఒక తీగ పైన బట్టల క్లిప్స్తో పెట్టిన తడి $100 నోట్స్ అల్మారాకి అడ్డంగా కట్టబడి ఆరబెట్టడానికి వేలాడతీయబడి ఉన్నాయి. పక్కనే ఉన్న టైప్ రైటర్ స్టాండ్ మీద ఒక గుడ్డతో కప్పిన ఏదో వస్తువు ఉంది. గ్రాంజర్ ఆ గుడ్డని పైకి లేపాడు. ఇంకా తడిగా ఉన్న $100 నోట్ ఒకటి ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద కనిపించింది. దాని పక్కనే కరెన్సీ నోట్స్ సైజులో ఒక పేపర్ షీట్, అలాగే ఒక పేపర్ కట్టర్ కూడా ఉంది. రాంగ్ సైజులో కత్తిరించబడిన $100 నోట్స్ నేలపైన చల్లా చెదురుగా పడున్నాయి. గ్రాంజర్కి చాలా కోపం వచ్చింది. ఏం చేస్తున్నావా ఇక్కడ అనుకుంటూ వెనక్కి తిరిగాడు. ట్రేసీ విట్నీ తడిసిన జుట్టుతో టవల్ చుట్టుకొని గదిలోకొచ్చింది. అర్మాండ్ గ్రాంజర్ మెల్లిగా అన్నాడు, ఏంటిది, నకిలీ డబ్బుతో బిల్ కడదాం అనుకుంటున్నావా అని ఆమె ఎక్స్ప్రెషన్ని గమనించాడు. ఆమె ఫేస్లో ఎటువంటి బెరుకు కనిపించలేదు. ట్రేసీ అంది, ఓకే, ఒప్పుకుంటున్నాను. ఈ డబ్బుతోనే నేను బిల్ కడదాం అనుకున్నాను, కానీ అదంత పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈ నోట్స్ నకిలీ అని ఎవరూ ప్రూవ్ చేయలేరు అంది. దొంగదానా, నిన్ను మామూలుగా చంపకూడదే అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, నిజమండి, ఈ నోట్స్ ఒరిజినల్ లాగే ఉంటాయి అంది. నిజమా అన్నాడు గ్రాంజర్ వెటకారంగా. అతను తీగకి వేలాడుతున్న తడి నోట్ ఒకటి తీసి జాగ్రత్తగా గమనించాడు. ఆ తర్వాత మరొక వైపు తిప్పి మరింత నిశ్చింతగా పరిశీలించాడు. పర్ఫెక్ట్గా ఉంది. ఎవరు కట్ చేశారంత నీట్గా అని అడిగాడు. ఎవరైతే ఏంటండి, ఈ ఫ్రైడే కల్లా 8 crores రెడీ చేస్తాను అంది. ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట అందో గ్రహించుకొని గ్రేంజర్ గంభీరంగా నవ్వి అన్నాడు, నువ్వు నిజంగా పిచ్చిదానిలో ఉన్నావు. ఆ షిప్పు లేదు, గోల్డ్ లేదు అన్నాడు. ట్రేసీ అయోమయానికి గురయ్యి, ఏంటండి ఏమంటున్నారు, ప్రొఫెసర్ గారు చెప్పారు కదా అని ఆమె అంటూ ఉంటే, అతను చెప్తే నువ్వు నమ్మేశావా? చా నీ రేంజ్కి సిగ్గుచేటు అంటూ అతని చేతిలో ఉన్న $100 నోట్ని అధ్యయనం చేసి, ఇది నేను తీసుకెళ్తాను అన్నాడు. ట్రేసీ నవ్వి, మీకు నచ్చినన్ని తీసుకెళ్ళండి, అవి ఉత్తి కాగితాలు మాత్రమే అంది. గ్రేంజర్ చేతికి అందినన్ని తడి $1 నోట్స్ని పట్టుకొని, అసలు ఎవరు ఈ రూమ్లోకి రారని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు. ఈ రూమ్ని టచ్ చేయొద్దని పనివాళ్ళకి చాలా ఎక్కువ డబ్బే పే చేస్తున్నాను అంది. తెలివైందే, కానీ దీన్ని బ్రతకనివ్వకూడదు
అనుకుంటూ హోటల్ నుంచి బయటకెళ్లకు, నా ఫ్రెండ్ ఒకడు వస్తాడు, నేను కలుస్తాడు, ఇక్కడే ఉండు అన్నాడు. అర్మాండ్ గ్రేంజర్ ట్రేసీని విన్సెంట్కి అప్పగించాలనుకున్నాడు. కానీ ఎందుకో వెంటనే ఆ పని చేయలేదు. ఆ $100 నోట్స్లో ఒక దాన్ని మళ్లీ పరిశీలించాడు. అతను చాలా దొంగ నోట్లు అచ్చయించాడు, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఆ పని ఎప్పుడూ చేయలేదు. ఎవరు చేశారో కానీ వాడొక జీనియస్ అనుకున్నాడు. ఆ పేపర్ చాలా రియల్గా ఉంది, కలర్స్ కూడా షార్ప్గా ఉన్నాయి. నోట్ తడిగా ఉన్నప్పటికీ పిక్చర్స్ అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి. ఆ కరెక్ట్గానే చెప్పింది. ఈ నకిలీ నోట్కి నిజం నోట్కి తేడా చెప్పడం చాలా కష్టం అనుకున్నాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ నోట్ని బయట మార్చడం కుదురుతుందా అని. ఆ ఐడియా చాలా టెంప్టింగ్గా అనిపించింది. విన్సెంట్ని కొంత సమయం పోస్ట్పోన్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం అర్మాండ్ గ్రాంజర్ ప్రొఫెసర్ని పిలిపించి ఆ $100 నోట్ ఒకదాన్ని అతనికిచ్చి బ్యాంకుకు వెళ్లి చిల్లర తీసుకొని రమ్మని పంపించాడు. ఈ ప్రొఫెసర్ గడి చేసిన ఎదవ పనికి ఇదే పనిష్మెంట్. ఆడు అరెస్ట్ అయినా ఆ నోటు ఎక్కడి నుంచి వచ్చిందో చచ్చినా చెప్పడు. ఒకవేళ వాడు సక్సెస్ఫుల్గా చిల్లర మార్చుకొస్తే అప్పుడు చూద్దాం అనుకున్నాడు గ్రేంజర్. 10 నిమిషాల తర్వాత ప్రొఫెసర్ చేంజ్ తీసుకొచ్చి గ్రేంజర్ చేతిలో పెట్టాడు. గ్రేంజర్ ఆశ్చర్యంగా ఆ చిల్లర చూసి అడిగాడు, ఎవరైనా అన్నారా ఆ నోట్ చూసి? ఏమీ లేదు సార్, ఎవరేం అనలేదు. ఎందుకు అని అడిగాడు ప్రొఫెసర్. సరే, నువ్వు మళ్ళీ అదే బ్యాంకుకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పింది అక్కడ కరెక్ట్గా చెప్పు అన్నాడు. ప్రొఫెసర్ మళ్ళీ బ్యాంకుకి చేరుకుని బ్యాంక్ మేనేజర్ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు. ఎస్, మే ఐ హెల్ప్ యూ అని అడిగాడు మేనేజర్. అవును సార్, అది నేను నిన్న రాత్రి బార్లో కొంతమంది అమెరికన్స్తో పేకాట ఆడాను అని ఆగాడు. బ్యాంక్ మేనేజర్ వెంటనే అన్నాడు, మీ డబ్బు పోగొట్టుకున్నారా? లోన్ ఏమైనా కావాలా అని. లేదు సార్ అన్నాడు ప్రొఫెసర్. నిజానికి నేను డబ్బు గెలిచాను సార్, కానీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు నాకు అంత మంచి వాళ్ళలాగా కనిపించలేదు అంటూ $200 నోట్లు పాకెట్లో నుండి బయటకు తీసి ఇవి ఇచ్చారు సార్, కానీ ఇవి దొంగ నోట్లేమో అని నా అనుమానం అన్నాడు. బ్యాంక్ మేనేజర్ ముందు కొంగి ఆ నోట్లు తీసుకొని 2 వైపులా జాగ్రత్తగా పరిశీలించాడు. తర్వాత వాటిని లైట్ వైపు పెట్టి చూశాడు. ప్రొఫెసర్ ఊపిరి బిగపట్టి నించొని గమనిస్తున్నాడు. బ్యాంక్ మేనేజర్ ప్రొఫెసర్ వైపు చూసి నవ్వి, మీరు అదృష్టవంతులు సార్, ఈ నోట్లు ఒరిజినలే అన్నాడు. ప్రొఫెసర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్య, అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది అనుకున్నాడు. ప్రొఫెసర్ తిరిగొచ్చి, సార్ ప్రాబ్లం ఏం లేదండి సార్, ఇవి జెన్యూనే అన్నాడు. అర్మాండ్ గ్రాంజర్కి ఇది నమ్మశక్యంగా అనిపించలేదు, కానీ మైండ్లో ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ అవుతుంది. రే ప్రొఫెసర్, వెళ్ళి బ్యారోనెస్ మేడంని తీసుకొనిరా అన్నాడు. ట్రేసీ అర్మాండ్ గ్రాంజర్ ఎదురుగా అతని ఆఫీసులో కూర్చొనుంది. మనిద్దరం పార్ట్నర్స్ అవుతున్నాం అని చెప్పాడు గ్రాంజర్. ట్రేసీ లేచి నించుంటూ, నాకు పార్ట్నర్స్ ఎవరో అవసరం లేదండి అని ఇంకా పూర్తి కాకుండానే కూర్చో అన్నాడు అతను. ట్రేసీ గ్రాంజర్ కళ్ళలోకి చూస్తూ కూర్చుంది. చూడు, నువ్వు ఉంటున్నది నా ఊరు, నా టౌన్, నా రాజ్యం. నువ్వు ఒక్క దొంగ నోటు మార్చేలోపు అరెస్ట్ అయిపోతావు. నీకు తెలియదేమో, మా ఊరి జైల్లో నీలాంటి అందమైన అమ్మాయిలకి నా నోటితో నేను చెప్పలేను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నన్ను కాదని నువ్వు ఈ ఊరి దాటి ఎక్కడికి వెళ్ళలేవు అని క్లుప్తంగా చెప్పాడు. ట్రేసీ అతన్ని అధ్యయనం చేసి, అయితే మీరు నాకు ప్రొటెక్షన్ ఇస్తానంటున్నారా అని అడిగింది. తప్పు, నేను నీ లైఫ్ని నీకు ఇస్తానంటున్నాను అన్నాడు అతను. అతని క్లారిటీకి కాన్ఫిడెన్స్కి ఆ మాటలు ట్రేసీ నమ్మింది. ఇప్పుడు చెప్పు, ఆ ప్రింటింగ్ ప్రెస్ నీకెక్కడిది అని అడిగాడు. ట్రేసీ కొంచెం సంకోచించింది. ఆమె భయపడుతుందని క్లియర్గా అర్థమైంది గ్రాంజర్కి. ఆ ఫీల్ ఎంజాయ్ చేశాడు. ఫైనల్గా ఆమెకి ఆప్షన్ లేదు అని అర్థమై చెప్పడం మొదలుపెట్టింది. ఇది నేను స్విట్జర్లాండ్లో ఉంటున్న ఒక అమెరికా అతని దగ్గర నుంచి కొన్నాను. అతను ఇంతకు ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీలో నోట్స్ ప్రింటింగ్ సెక్షన్లో పనిచేసేవాడు. అతను రిటైర్ అయ్యాక అతని పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు. అతన్ని మోసం చేశారు అనే పగతో అతనికున్న కాంటాక్ట్స్తో కొన్ని $100 ప్రింటింగ్ చేసే ప్లేట్స్ని స్మగ్లింగ్ చేశాడు అని చెప్పింది. అది సంగతి, అందుకే ఆ నోట్లు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నాడు. అతనిలో ఉత్సాహం మరింత పెరిగింది. ఆ ప్రెస్ రోజుకి ఎన్ని నోట్లు ముద్రించగలదు అని అడిగాడు. అది గంటకొక నోట్ మాత్రమే ప్రింట్ చేయగలదండి. పేపర్కి 2 వైపులా ప్రింట్ చేయాలి అని ట్రేసీ చెప్తూ ఉంటే, ఎంతకన్నా పెద్ద ప్రెస్ లేదా అని అడిగాడు. ఉందండి, అది ప్రతి 8 గంటలకి 50 నోట్లు ప్రింట్ చేయగలదు. రోజుకి $5,000, కానీ దానికి 4 కోట్లు అడుగుతున్నాడు అతను అంది. ఇచ్చే
అన్నాడు గ్రాంజర్. నా దగ్గర అంత అమౌంట్ లేదండి అంది. నా దగ్గర ఉన్నాయిలే, ఎప్పటికొస్తుందా ప్రెస్ అని అడిగాడు. డబ్బు పంపిస్తే ఇప్పుడే వచ్చేస్తుందండి అంది. గ్రాంజర్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి, లోయిస్, నాకు అర్జెంట్గా 4 కోట్లు కావాలి. మన దగ్గర ఉన్నదంతా బ్యాగ్లో వేసుకొని వచ్చే, మిగతాది బ్యాంకు వెళ్ళి డ్రా చేయి. మొత్తం నా ఆఫీస్కి తీసుకొచ్చే, వెంటనే బయలుదేరు అన్నాడు. ట్రేసీ అలాగే నిలబడి చూస్తూ అంది, నేనింకా వెళ్తానండి అని. నువ్వెక్కడికి వెళ్ళటం లేదు ట్రేసీ అన్నాడు అతను. లేదండి, నేను వెళ్తాను అని ట్రేసీ అంటుంటే, కూర్చోకాంగా, నన్ను ఆలోచించుకోనివ్వు అన్నాడు. నిజానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ కోసం డబ్బు పెట్టుబడి పెట్టడానికి అతనికి తెలిసిన బిజినెస్ అసోసియేట్స్ ఉన్నారు. కానీ ఇది తను ఒక్కడే కొనేద్దాం అని డిసైడ్ అయిపోయాడు. ఆ ప్రెస్తో బ్యాంక్లో ఉన్న లోన్స్ అన్నీ క్లియర్ చేసేసి ఆ తర్వాత విన్సెంట్కి ఈ అమ్మాయిని అప్పచెప్పాలనుకున్నాడు. ఆ అమ్మాయికి పార్ట్నర్స్ అంటే ఇష్టం లేదు. సేమ్ గ్రాంజర్ కూడా పార్ట్నర్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. 2 గంటల తర్వాత పెద్ద బస్తాల్లో డబ్బు వచ్చింది. గ్రాంజర్ ట్రేసీతో ఇలా అన్నాడు, నువ్వు వెంటనే హోటల్ ఖాళీ చేసే, నేను ఒక హౌస్ అరేంజ్ చేస్తాను. కొంచెం అది ప్రైవేట్గా ఉంటుంది. మనం ఆపరేషన్ స్టార్ట్ చేసే వరకు అక్కడే ఉండు అంటూ ఫోన్ని ఆమె వైపు తోసి, ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉంటున్న నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి పెద్ద ప్రెస్ కొంటానని చెప్పు అన్నాడు. అతని ఫోన్ నెంబర్ నా హోటల్ రూమ్లో ఉండిపోయిందండి, అక్కడి నుంచి ఫోన్ చేస్తాను. మీరు సెట్ చేసిన ఇంటి అడ్రస్ ఏదో ఇవ్వండి, ఆ ప్రెస్ అక్కడికే డెలివర్ చేయమంటాను అని ఆమె ఇంకా అంటూ ఉండగా, పిచ్చా అని కోపంగా అరిచాడు. అసలు ఆ ప్లేస్ ఎవరికి తెలియకూడదు. ఎయిర్పోర్ట్ దగ్గరే దాన్ని మా వాళ్ళు పికప్ చేసుకుంటారు. మనం సాయంత్రం డిన్నర్కి కలుద్దాం, 8కి వచ్చాయి అన్నాడు. ట్రేసీ లేచి నిలబడింది. గ్రాంజర్ ఆ డబ్బు బస్తా చూపిస్తూ అన్నాడు, డబ్బు జాగ్రత్త, ఏదైనా తేడా జరిగిందనుకో అని. అతని మాట ఇంకా పూర్తి కాకముందే ట్రేసీ అంది, ఏం జరగనివ్వనండి అని హామీ ఇచ్చింది. గ్రాంజర్ ఒక చిరునవ్వు నవ్వి, నాకు తెలుసు, ప్రొఫెసర్ నిన్ను హోటల్లో డ్రాప్ చేస్తాడు అన్నాడు. ప్రొఫెసర్, ట్రేసీ ఇద్దరూ లిమోజిన్లో సైలెంట్గా కూర్చొని డబ్బు మూట వారిద్దరి మధ్య పెట్టుకుని హోటల్కి వెళ్తున్నారు. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ప్రొఫెసర్కి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, కానీ జరిగేదేదో మంచే జరగబోతుందని మాత్రం అర్థమైంది. గ్రేంజర్ ట్రేసీ పైన నిఘా ఉంచమని ఆదేశించాడు. అది సిన్సియర్గా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు ప్రొఫెసర్. ఆ సాయంత్రం అర్మాన్ గ్రాంజర్ మంచి మూడ్లో ఉన్నాడు. ఈ పాటికి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ వచ్చేసుంటది. ఆ విట్నీ చెప్పినట్టు రోజుకి $5,000 ప్రింట్ చేస్తుంది. కానీ అతనికి అంతకన్నా మంచి ఐడియా వచ్చింది. ఆ ప్రెస్ని 24 అవర్స్ రన్నింగ్లోనే ఉంచాలనుకున్నాడు. రోజుకి $15,000 అంటే వారానికి $1,00,000 కంటే ఎక్కువ. ప్రతి 10 వారాలకి $1 మిలియన్ నాకు సంపాదించి పెడుతుందన్నమాట ఈ మెషిన్. ఈరోజు ఎలాగైనా ఆ ప్రింటింగ్ మెషిన్ గాడిని కలిసి వాడితో డైరెక్ట్గా డీల్ సెట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మెషిన్స్ని కొనుగోలు చేయాలి. ఆ తర్వాత అతనికొచ్చే డబ్బు అతని ఊహలకు కూడా అందలేదు. సరిగ్గా 8కి గ్రేంజర్ ట్రేసీ ఉంటున్న హోటల్కి చేరుకొని కార్ నుండి బయటికి దిగాడు. లాబీలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ప్రొఫెసర్ ఆ లాబీ ఎంట్రన్స్ దగ్గర కూర్చొని ట్రేసీపై నిఘా ఉంచడాన్ని సంతృప్తితో గమనించాడు. గ్రేంజర్ డెస్క్ దగ్గరికి వెళ్ళి, నేను బ్యారోనెస్ కోసం వచ్చాను, ఆమె రూమ్కి ఒకసారి ఫోన్ చేసి నేను కింద వెయిట్ చేస్తున్నానని చెప్పు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసి, సార్, బ్యారోనెస్ మేడం ఆల్రెడీ చెక్అవుట్ చేసేసారండి అంది. నువ్వేదో పొరపాటు పడుంటావు, ఫోన్ చెయ్యి అన్నాడు. ఆ అమ్మాయికి గ్రాంజియర్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ నిజం ఇదే కదా అనుకుని, సార్, మేడం చెక్అవుట్ చేసేశారు సార్, ఆవిడ చెక్అవుట్ చేస్తున్నప్పుడు నేనే ఉన్నాను అంది. ఇంపాసిబుల్, ఎప్పుడు అని అడిగాడు. సార్, ఆమె ఉదయం హోటల్కి వచ్చిన కాసేపటికే హోటల్ బిల్ స్వీట్ రూమ్కే తెచ్చేయమన్నారు. క్యాష్ పే చేసి రూమ్ ఖాళీ చేస్తానన్నారు. అర్మాన్ గ్రాంజర్కి పిచ్చి పట్టినట్టు అనిపించింది. క్యాష్తో పే చేసిందా? స్వీట్ రూమ్ నుండి ఏదైనా బాక్స్ కానీ ఏదైనా పెద్ద లగేజ్ కానీ తీసుకెళ్ళడం చూసావా అని అడిగాడు. లేదు సార్, లగేజ్ ఏం తీసుకెళ్లేదు. తర్వాత లగేజ్ కోసం ఎవరైనా మనిషిని పంపుతానన్నారు మేడం అంది. అయితే ఆ డబ్బు మొత్తం తీసుకొని పెద్ద ప్రింటింగ్ ప్రెస్ కోసం తన సొంత డీల్ చేసుకోవడానికి పారిపోయిందనమాట అంటూ, నన్ను అర్జెంటుగా ఆ రూమ్కి తీసుకెళ్ళు అన్నాడు. ఆ డెస్క్ క్లర్క్ ర్యాక్ నుండి కీ తీసుకుని అర్మాన్ గ్రాంజర్తో పాటు లిఫ్ట్ వైపు పరిగెత్తింది. గ్రాంజర్ ప్రొఫెసర్ని పిలిచి, ఇక్కడ కూర్చుని ఏం పీకుతున్నారో సన్నాసి, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అన్నాడు. ప్రొఫెసర్ చాలా షాక్ అయ్యి అన్నాడు, ఇంపాసిబుల్ సార్, నేను ఎక్కడ ఉన్నాను, అసలు ఆ అమ్మాయి లాబీ వైపే రాలేదు అన్నాడు. ఏంట్రా ఇంపాసిబుల్ యతవా, ఎవరైనా నర్సు గానీ ఒక ముసలావిడ గానీ లేక ఎవరైనా పని మనిషి గానీ ఇటువైపు వెళ్ళడం చూసావా అని అడిగాడు. వాళ్ళని నేనెందుకు చూస్తాను సార్ అని అడిగాడు ప్రొఫెసర్.
నువ్వు అర్జెంటుగా క్యాసినోకి వెళ్ళి నా కోసం వెయిట్ చేయి, నీ సంగతి చెప్తాను. ప్రతి అడ్డమైన వాడు నాకే తగులుతాడు అనుకున్నాడు. ట్రేసీ ఖాళీ చేసిన స్వీట్ రూమ్ గ్రేంజర్ చివరిసారిగా చూసినప్పుడు ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అల్మరా తలుపు తెరిచాడు. ప్రింటింగ్ ప్రెస్ అక్కడే ఉంది. అమ్మయ్యా అనుకున్నాడు. ట్రేసీ హడావిడిగా బయలుదేరిపోయి ఇది తీసుకెళ్ళడం మర్చిపోయి ఉంటుంది. ఇదే ఆమె చేసిన తప్పు. ఇదే కాదు, గ్రేంజర్ డబ్బు 4 కోట్లు పట్టుకొని పారిపోయింది. నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి దీన్ని ఎలాగైనా జైల్లో వేయిస్తాను అనుకొని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాడు. తన ఫ్రెండ్ అయిన ఇన్స్పెక్టర్తో ఒక 3 నిమిషాలు మాట్లాడాడు. నేను ఆ అమ్మాయి రూమ్ దగ్గరే వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చేయ్ అన్నాడు. 15 నిమిషాల తర్వాత గ్రాంజర్ ఎప్పుడు చూడని ఒక కొత్త వ్యక్తిని తీసుకుని ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. ఈడెవడు ఎంత వింతగా ఉన్నాడు అనుకున్నాడు గ్రాంజర్. ఇతని పేరు డానియల్ కూపర్ అని పరిచయం చేశాడు ఇన్స్పెక్టర్. మీరు ఫోన్ చేసిన అమ్మాయి గురించి ఇతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నాతో తీసుకొచ్చాను అన్నాడు. కూపర్ మాట్లాడాడు. ఆ అమ్మాయి ఏదో దొంగ నోట్ల ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిందని ఇన్స్పెక్టర్ చెప్పారు కదా మీరు అని అడిగాడు. అవును కూపర్ గారు, ఆ అమ్మాయి ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్తుంది, మీకు బార్డర్లో దొరికేస్తుంది, మీకు కావాల్సిన ఎవిడెన్స్ కూడా ఇక్కడే ఉంది అంటూ వాళ్ళని అల్మారా దగ్గరికి తీసుకెళ్లాడు అర్మాండ్ గ్రాంజర్. ఎదుగోండి సార్ ఆ ప్రింటింగ్ ప్రెస్, దీని మీదే దొంగ నోట్లు అచ్చేయించింది అన్నాడు. డానియల్ కూపర్ ఆ మెషిన్ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించి ఈ ప్రెస్ మీద డబ్బు అచ్చేసిందా అని అడిగాడు. అవునండి అంటూ గ్రాంజర్ జేబులో నుండి ఒక నోట్ తీసి కూపర్కి ఇస్తూ అన్నాడు. ఇదిగోండి, ఇదొక ఫేక్ $100 నోట్, ఆ అమ్మాయి నాకు ఇచ్చింది అన్నాడు. కూపర్ ఆ నోట్ తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్లి అది లైటింగ్లో పెట్టి చూశాడు. ఇది ఫేక్ కాదే, ఒరిజినలే అన్నాడు. అదే అండి, అది చూడడానికి ఒరిజినల్ లాగే ఉంటది, ఎందుకంటే ఇది ఒరిజినల్ ప్లేట్స్ని ట్రెజరీ నుండి దొంగతనం చేసిన వాడి దగ్గర కొన్నదా అమ్మాయి. ఈ నోట్స్ అన్ని ఆ ప్రెస్ మీద ప్రింట్ చేసినవే అని అతని జేబులో ఉన్న మిగతా $100 నోట్స్ అని చూపించాడు. కూపర్కి చాలా ఇరిటేషన్ వచ్చి అన్నాడు, మీకేమైనా మతిపోయిందా? ఇది మామూలు ప్రింటింగ్ ప్రెస్, దీని మీద లెటర్ హెడ్స్ తప్ప ఏది ప్రింట్ అవదు అన్నాడు. లెటర్ హెడ్సా? రూమ్ అంతా ఒక్కసారిగా తిరిగిపోతున్నట్టు అనిపించింది గ్రేంజర్కి. ఏంటి దీని మీద $100 నోట్స్ ప్రింట్ అవుతాయంటే మీరు నమ్మేశారా అని అడిగాడు కూపర్. అబ్బే అలా కాదండి, నా సొంత కళ్ళతో నేను చూశాను అంటూ ఒక్క క్షణం ఆగి ఆలోచించుకున్నాడు గ్రేంజర్. ఏం చూశాను నేను? కొన్ని తడిసి ఉన్న $100 నోట్లని ఒక తీగకి కట్టున్నాయి, కొన్ని ఎంటీ పేపర్స్, ఒక పేపర్ కట్టర్, అంతే అనుకున్నాడు. మ్యాటర్ మొత్తం అర్థమైంది. అసలు దొంగ నోట్ల ప్రింటింగ్ చేసే మెషినే లేదు, స్విట్జర్లాండ్లో ఎవ్వరూ లేరు. అసలు ఆ మునిగిపోయిన షిప్ స్టోరీ ట్రేసీ నమ్మినట్టు నటించింది, అంతే. ఇది నా స్కీమ్ నా మీదే ఉపయోగించి 4 కోట్లు వేసుకెళ్ళిపోయింది. ఈ విషయం బయట తెలిస్తే నా పరువు అని ఆలోచించుకున్నాడు. ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్ ఇద్దరూ అతని వైపే చూస్తున్నారు. కేసు ఏమైనా పెడదామా అని అడిగాడు ఇన్స్పెక్టర్. కానీ ఏమని పెట్టాలి కేస్? దొంగ నోట్ల బిజినెస్లో నన్ను మోసం చేసింది అని పెట్టాలా? ఛా అనుకున్నాడు. అతని అసోసియేట్స్ డబ్బు కూడా చెప్పకుండా ట్రేసీకి ఇచ్చేశాడు అని వాళ్ళకి తెలిస్తే తనని ఏం చేస్తారో అన్న ఆలోచన కూడా వచ్చింది. అకస్మాత్తుగా భయంలో మునిగిపోయాడు. లేదండి, నేను ఏ కేసు పెట్టదలుచుకోలేదు అన్నాడు. అతని గొంతంతా భయం ఆవరించింది. ఆఫ్రికా వెళ్ళిపోతా, అక్కడైతే ఎవరికీ తెలీదు, నేను సేఫ్గా ఉంటా అనుకున్నాడు. డానియల్ కూపర్ మాత్రం నెక్స్ట్ టైం గ్యారంటీగా పట్టుకుంటా అని శపథం చేశాడు. మయోకా ఐలాండ్లో కలుద్దామని ట్రేసీ గంతర్కి చెప్పింది. ట్రేసీకి ఆ ఐలాండ్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో సుందరమైన ప్రదేశాల్లో ఈ ఐలాండ్ ఒకటి. అంతేకాదు, ఈ ఐలాండ్ ఒకప్పుడు పైరేట్స్కి నిలయం అని కూడా ఆమె గంతర్తో చెప్పింది. ఇక్కడైతే మనకి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అని నవ్వింది. మనిద్దరం కలిసి కనిపించకుండా ఉంటే బెటరేమో అన్నాడు గంతర్. సరే, నేను అరేంజ్ చేస్తాను అంది ట్రేసీ. అది యాక్చువల్గా లండన్ నుండి గంతర్ ఫోన్ కాల్తో ప్రారంభం అయింది. ట్రేసీ, నీకు అదిరిపోయే ఛాలెంజ్ ఒకటి వచ్చింది అన్నాడు. ఆ మరుసటి రోజే ట్రేసీ మయోకాకి ఫ్లైట్లో దిగింది. ట్రేసీ పైన ఇంటర్పోల్ వాళ్ళు నిఘా ఉంచిన కారణంగా ఆమె బియారెట్స్ నుంచి ఇక్కడికి చేరుకోవడం లోకల్ అథారిటీస్కి రిపోర్ట్ చేయబడింది. ట్రేసీ అక్కడున్న ఒక హోటల్లో చెక్-ఇన్ అవగానే ఒక సర్వేలెన్స్ టీం 24 అవర్స్ ఏర్పాటు చేశారు. అక్కడున్న పోలీస్ కమాండర్ ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాడు. ఒకటి మాత్రం నిజమండి, ఆ అమ్మాయి చాలా తెలివైన క్రిమినల్ అన్నాడు ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్. ఆ లోకల్ పోలీస్ కమాండర్ కాన్ఫిడెంట్గా అన్నాడు. సార్, ఆ అమ్మాయి ఇక్కడ ఒక క్రైమ్ చేస్తే మా ఊర్లో న్యాయం ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఆ అమ్మాయికి క్లియర్గా అర్థమవుతుంది అని.
ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ మళ్ళీ అన్నాడు, సార్ నేను చెప్పాల్సింది ఇంకో విషయం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఒక అమెరికన్ విజిటర్ కూడా అక్కడికి వస్తున్నారు, కొంచెం చూసుకోండి. అతని పేరు డానియల్ కూపర్.